హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీబీ టైలరింగ్ అండ్ కీప్ స్మైలింగ్. ఇదేంటో చూస్తున్నారు కదా, క్యారమ్స్ అన్నమాట. క్యారమ్స్, లూడో, స్నేక్ గేమ్ మొత్తం టోటల్ 3 ఉన్నది తీసుకున్నాను. ఇది ఆన్లైన్ ప్రోడక్టే, మీషోలో తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇది తీసుకురమ్మని చాలా రోజుల నుంచే మా వారికి చెప్తున్నా. పాపం పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా అడుగుతున్నారు. మా వాళ్ళ ఇంట్లో ఉంది, అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఆడుకొని పాపం ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు వాళ్ళకి లేనప్పుడు ఇబ్బంది ఎక్కువ పడతారు కదా ఎవరైనా. మనం పక్కింటికి పంపము, ఇబ్బంది కాబట్టి ఈ రోజులు ఎవరింటికి పంపడానికి కూడా చాయిస్ లేదు. వాళ్ళ నాన్నగారికి ఎన్నిసార్లు చెప్పినా ఏదో పనిలో కూడా మర్చిపోయేవారు అనమాట. ఇంకెందుకులే, నేనే ఎలాగో మనకు అందుబాటులో క్యాష్ ఉండాలి కానీ మీషో ఒకట మనకి రెడీగా తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేస్తుంది కాబట్టి మీషోలోనే బుక్ చేశాను. చాలా బాగున్నాయి, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. నేను అది ఓపెన్ చేసిన వెంటనే మా వాళ్ళు అయితే అమ్మ బాగున్నాయి అనుకుంటా చాలా ఇంట్రెస్ట్గా, వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ వేరన్నమాట. అందుకే మనకంటూ లేడీస్ ఏదో వర్క్ ఉందనుకో, 500 1000 అనేది తక్కువగా చూడకండి. అవి తేలేని వాళ్ళు కూడా ఉన్నారు, వాటికి కూడా హస్బెండ్ దగ్గర చేచాపిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరికీ మనస్తృప్తిగా ఉండదు. మన చేత్తో మనం ఖర్చు పెట్టి పిల్లలకి ఇచ్చిన దాంట్లో ఉన్న ఆనందం వేరు. వీళ్ళకి వేరు లక్షలు ఖర్చు పెట్టింది కాదు. చిన్న చిన్న ఆనందాలు కూడా చాలా విలువైనవి. అందుకనే మనమంటూ ఏదో పని చేసుకోవాలి అని నా ఫీలింగ్. ఏమంటారు? నాలా మీలా ఎవరైనా ఆలోచిస్తామాట చెప్పండి. ఎనివే, చూస్తున్నారు కదా, పిల్లలకి ఇవి చాలా బాగుంటాయి. నేనైనా సరే చిన్నప్పుడు క్యారమ్స్ ఆడితే మొత్తం ఫ్రెండ్స్ దగ్గర మా బ్రదర్ వాళ్ళు కొన్నప్పుడు వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి ఆడేవాళ్ళమండి. ఏం చేస్తాం, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు. పంపలేక నేనే ఒకటి చిన్నదన్నమాట, మినీ బోర్డులకు బాగుంది, పిల్లలకు కూడా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, అందుకని తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగుంది బోర్డు అయితే మాత్రం. క్యారమ్స్ అదేదో చిన్న డబ్బా ఇచ్చారు, అందులో ఏముందో కూడా తెలియదు. మేము ఎంత ఓపెన్ చేసినా అది అవ్వలేదు మాకు. సర్లే ఎందుకులే, మా దగ్గర ఉన్న కొంచెం పౌడర్ డబ్బా ఉంటే అదే వేసి ఓకే చేస్తామని. చూస్తున్నారు కదా, నాకు క్యారమ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇలా క్యారమ్ బోర్డు ఆడడానికి అయితే చిన్నప్పుడు వెళ్ళిపోయామంటే వచ్చేవాళ్ళం కాదు, అంత ఇంట్రెస్ట్గా ఆడుకుండేదాన్ని. అంటే ఒక 4 5 కలిపి ఒక పెద్ద బోర్డు అనమాట తీసుకున్నారు మా అన్నయ్య వాళ్ళని. ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. వాళ్ళు సీనియర్స్, మేము జూనియర్స్, మాకు సరిగ్గా రాదు కానీ అదొక ఇంట్రెస్ట్ లేదు. అప్పటి నుంచి క్యారమ్స్ అంటే ఇష్టమే.